రాజు మరియు చిలుక ఒక మంచి నీతి కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. రాజు చాలా తెలివైనవాడు కాని కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండేది. ఏదైనా తన మనస్కు నచ్చకపోతే కోపంతో మాట్లాడేవాడు. కొన్నిసార్లు తప్పుగా వ్యవహరించేవాడు. ఒకరోజు ఉదయం రాజు తోటలో ఆడుకుంటూ ఉంటే గడ్డి మధ్యలో ఒక చిన్న చిలుక గాయపడి పడి ఉండటాన్ని చూశాడు. ఆ చిలుకకు రెక్క గాయమైంది. రాజుకు దయ వచ్చింది. అయ్యో పాపం! నీకు ఏమైంది? అని రాజు అడిగాడు. చిలుక తన కళ్లలో నీళ్లతో, ఒక పిల్లి నాపై దాడి చేసింది. ఎలాగో తప్పించుకున్నా కాని రెక్క నొప్పిగా ఉంది అంది. రాజు వెంటనే చిలుకను తన చేతిలో తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక చిన్న బాక్సులో మృదువైన పత్తి వేసి దానిని ఉంచాడు. ప్రతిరోజూ ఆ చిలుకకు నీళ్లు, ధాన్యాలు పెట్టి చూసుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకు చిలుకకు రెక్క బాగైపోయింది. అప్పుడు చిలుక రాజుతో అంది, రాజూ! నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను నీకు కృతజ్ఞతగా ఒక రహస్యాన్ని చెబుతాను. ఇది నీ జీవితాన్ని మార్చుతుంది. కాని నువ్వు వినేప్పుడు కోపం తెచ్చుకోకూడదు, ఆవేశపడకూడదు. ఒప్పుకుంటావా? రాజు కొంచెం ఆశ్చర్యపోయాడు కాని ఒప్పుకున్నాడు. అప్పుడు చిలుక అంది, అడవిలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఒక మంత్ర ఫలముంటుంది. దాన్ని తింటే నీకు ఏదైనా కోరుకున్నది నెరవేరుతుంది. కాని ఒక్క షరతు ఉంది. ఆ ఫలాన్ని తినేప్పుడు కృతజ్ఞతతో ఉండాలి, కోపం లేదా దురాశ చూపకూడదు. రాజు ఆనందంతో పరిగెత్తి ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. ఫలం కనిపించింది. అది బంగారం రంగులో మెరిసిపోతూ ఉంది. అతను దాన్ని తీయబోయేసరికి ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, బాలకా! ఆ ఫలం నాకోసం ఉంచబడింది. నువ్వు తినకూడదు అని అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. నాకు చిలుక చెప్పింది. ఇది నా ఫలం అంటూ అతను ఫలాన్ని దొంగిలించి తిన్నాడు. తినగానే ఆ ఫలం రాళ్లుగా మారిపోయింది. రాజు షాక్ అయ్యాడు. అప్పుడు చిలుక అక్కడికి వచ్చి అంది, రాజూ! నేను చెప్పినట్టు కృతజ్ఞతతో ఉండమన్నాను. కాని నువ్వు కోపంతో ఆలోచించకుండా వ్యవహరించావు. దురాశ, కోపం కలిగిన మనసు మంత్రానికి అర్హం కాదు. రాజు తలవంచి చిలుకను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్షమించు చిలుకమ్మా! ఇకపై నేను కోపం చేయను. ప్రతి పనిలో ఆలోచించి కృతజ్ఞతతోనే వ్యవహరిస్తాను. చిలుక చిరునవ్వు చిందించి, అది నేర్చుకోవడమే నీకు నిజమైన బహుమతి రాజూ! అని చెబుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజు ఆ రోజు నుంచి తన ఆవేశాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. అతను పెద్దవాడయ్యాక కూడా ఆ చిలుక కథను గుర్తు చేసుకుంటూ అందరికీ చెబుతుండేవాడు. కథలోని నీతి, మోరల్: కోపం మనిషి శత్రువు, కృతజ్ఞత మనిషి గుణం. మనసులో శాంతి, సహనముంటేనే నిజమైన మంత్రం ఫలిస్తుంది.